ఇంకో వార్త అదేంటంటే కేంద్రం నుంచి నివేదిక అందిస్తాము అని చెప్పేసి మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఆయన శాఖ గురించి ఏదేది కావాలో ఏదేది అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ రోజు మనకు కనపడతా ఉన్నది, ఆయన చేసే ప్రతి కార్యమైన మార్క్ కనపడతా ఉంది. ఎక్కడైనా సమస్య ఉంటే ఏమంటే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా అని చెప్తాం. రాష్ట్రంలోని సంక్షేమ శాఖకు కావలసిన నిధుల కోసం కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధం చేయాలని చెప్పేసి సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ గారు అధికారులను ఆదేశించారు. వారం రోజులలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్లి కేంద్రానికి ఆ నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై సోమవారం సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి విద్యార్థులు ఉపకార వేతనాలు అందాల్సిన అవసరం ఉన్నది, అది అందుతలేదు. దానివల్ల వీళ్ళంతా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఒక నివేదిక రూపంలో ఇక్కడ నుంచి ఒక బృందంగా ఢిల్లీకి వెళ్ళి మా విద్యార్థులకు ఇది కావాలనే అని చెప్పేసి ఒక నివేదిక అందియాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశించింది. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ గారు మీరు సూపర్ సార్. ఎందుకంటే మీలాంటి నాయకుడు సమాజానికి అవసరం. ఎందుకంటే ఆ సమస్యలను వెలికి తీస్తాడు. మొన్న కూడా ఆ వికలాంగుల సంఘం చైర్మన్ తీసుకొని వెళ్ళి సంబంధిత అధికారులను కలిసింది. వాళ్ళకి రావాల్సిన వాటా కోసం కేంద్రం చేయమేం కావాలో అది రావాలని చెప్పేసి అడుగుతాను. ఎవరు పోయినా కూడా వాళ్ళని కాదనకుండా వాళ్ళ సమస్యల పట్ల సామాన్య వ్యక్తిలాగా స్పందిస్తా ఉన్నాడు. మీరు సమాజానికి ఉండాలన్నా మీరు సూపర్ అనిపిస్తా ఉన్నది. ఉపకార వేతనాలు నిధులు రావాల్సి ఉందని అధికారులను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఎస్టీ సంక్షేమ శాఖ దాదాపు 450 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు 900 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు వేధింపుల నియంత్రణ చట్టం కింద బకాయిలు రావాల్సి ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలో అమలు చేసే విధి కార్యక్రమాలు కేంద్రం నుంచి సహకారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే అందాలనో దానిపైన మీరు స్పందించే తీరు మాత్రం సూపర్ అన్న. మీరు ఏ కార్యక్రమం చేసినా అంత ఆమోదయోగ్యంగానే అనిపిస్తా ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇల్లు మంజూరు చేస్తాను అని చెప్పేసి మన సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. వాస్తవానికి ఏంటంటే 10 ఏళ్ల కాలంలో పేదలకు ఇల్లు అనేది మంజూరు కాలేదు. ఇప్పుడు కంపల్సరిగా పేదలకు ఇల్లు మంజూరు అవుతానంటే వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ చాలా దిక్కులలో పేదలకు కాకుండా వేరే వాళ్ళకు కూడా వచ్చినాయి. కాబట్టి ఏదైనా కూడా పేదలకు మీ ద్వారా ఇల్లు అయితే మంజూరు చేసిరు అనేది మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటాను. ఇంకోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత నెల 21 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు చంద్రకొండ చేరుకొని అక్కడి నుంచి జెండాపాటు వెళ్ళి ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవం చేస్తారని చెప్పేసి తెలిపారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఆగస్టు 21 తేదీన ఇళ్ల మంజూరు అందరికి వచ్చిన దాంట్లో అన్ని ఇళ్లను ప్రారంభించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేత జరుగుతూ ఉన్నది. అది మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరుగుతూ ఉన్నదని చెప్పేసి చెప్తాను. అనంతరం దామరచెర్ల సమీపంలోని జరిగిన బహిరంగ సభలో హాజరవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అదొక మంచి పరిణామంగా చెప్పి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున 22.50 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని వివరించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని చెప్పేసి ఇది వార్త ఇచ్చింది. ఇది శుభపరిణామంగానే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరంతా ఆ సమాజానికి, ఆ పేద సమాజాల కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన అడ్లూరి లక్ష్మణ్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ సమాజం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను అన్న.